బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో పొంగూరు నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా నాయకులపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఇదంతా చూస్తుంటే 175 కంటే పైచిలకు అత్యధిక మెజారిటీని తెలుగుదేశం పార్టీ సంపాదిస్తుందని, మరో 70 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నేను 2019లో కూడా ప్రచారం చేశాను. అప్పుడు ప్రచారంలో పోయి నమస్కారం పెట్టి ఓటు అడిగితే అలాగేనండి అనేవాళ్ళు. కానీ ఈసారి నమస్కారం పెట్టే లోపలే మీరు ఎందుకండి రాబడలేదు, మీరు ఇంట్లో ఉన్నా గెలుస్తారు, ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల మేము వెక్స్ అయిపోయాం, వాళ్ళు అనేది వెక్స్ అయిపోయామని. ధరలు పెంచేశారు, నిత్యావసర వస్తువులు అభినారంగా పెంచారు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అభినారంగా పెంచేశారు. వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలంటే సరి అయిన అనుకూల పరిస్థితులు లేవు. ప్రపంచంలో ఎక్కడైనా నేను అనేక దేశాలు స్టడీ చేశాను, అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం పోయాను, అనేక దేశ విదేశాల్లో ఇండస్ట్రియల్ మీట్లో ముఖ్యమంత్రి గారితో పోయాను, డిస్కస్ చేశాను. ఎక్కడికి పోయినా ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉందా లేని అడుగుతారు. అమెరికానో చైనానో జపాన్ నుంచో వచ్చి ఇక్కడ ఆంధ్రాలో ఇండస్ట్రీస్ పెట్టమన్నా, ఇండియాలో ఎక్కడ పెట్టమన్నా మీ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉంది, మాకు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది ఫస్ట్ అడుగుతారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో కానీ ఎక్కడైనా చూస్తే అరాచక పాలన అంతే. అసలు ఎవరు మాట్లాడటానికిలా, ఎవరన్నా నోరు తెసి మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నోరు తెసి మాట్లాడితే వాళ్ళు నోరు నొక్కేయాలంటే వాళ్ళ మీద ఒక కేసు పెట్టడం, లేదంటే వాళ్ళ ఇల్లు పగలగొట్టడం, వాళ్ళ షాపులు పగలగొట్టడం, ఇది పరిపాలన కాదు. ఎప్పుడైతే అరాచక పరిపాలన ఉంటుందో వ్యాపారస్తులు అక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. ఈరోజు ఎక్కువగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వెళ్ళిపోయే వ్యాపారస్తులు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు లేరు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు ఇక్కడ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే లేఅవుట్ వేస్తే లేఅవుట్లో షేర్ ఇవ్వాలా, కొన్ని ప్లాట్లు షేర్ ఇవ్వందే లేఅవుట్ చేయటం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో నేను మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే ఒక్క బిల్డింగ్ ఓనర్ కూడా నన్ను వచ్చి కలవాల. 30 అంతస్తులు 25 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టిన విశాఖపట్నం వాళ్ళు కూడా నన్ను కలవాల. ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చేసాం. నేను అధికారులకు ఒకటి చెప్పా, వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత 5 నిమిషాల్లో వస్తుంది, 10 రోజుల్లో మీరు ఇస్తే ఇచ్చినట్టు, ఇలాంటి డీమ్డ్. నేను అదే పాలసీ పెట్టా, 10 రోజుల్లో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పాలా, క్లియర్ చేయాలా, ఇలాంటి డీమ్డ్. అదేవిధంగా లేఅవుట్లలో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ఎంతోమంది లేఅవుట్లు వేశారు. ఏ ఒక్క ఓనర్ కూడా నన్ను కలవమని అడగల. ఎందుకంటే ఒకటే అధికారులు చెప్పాను, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు ఫైల్ పెడితే ఇమీడియట్గా అయిపోవాలి. ఈ విధంగా యాక్చువల్గా 2014 నుంచి 19 నాకు ఇప్పుడు యాక్చువల్గా ఇంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ 5 ఏళ్లలో ఇంటుంటే ఒక లేఅవుట్ వేస్తే 10 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలని, ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు చేయాలని, ఒక సైట్ కొనుక్కోవాలన్నా పర్మిషన్ కప్పం కట్టాలని, ఒకరి బిల్డింగ్ ఇంకో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా నాయకుల యొక్క అప్రూవల్ తీసుకోవాలని, అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా
లేదంటే నియంత పాలనలో ఉన్నావా, లేదంటే బ్రిటిష్ పాలనలో ఉన్నావా? బహుశా బ్రిటిష్ పాలనలో కూడా ఇలా ఉండదు. రిజిస్ట్రేషన్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి బిల్డింగ్ కొనాలన్నా, షాప్ కొనాలన్నా అసలు నాయకుల యొక్క పర్మిషన్ తీసుకోవాలంటే ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇంకా అందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు. వ్యాపారస్తులు అయితే మరీ పూర్తిగా వెక్స్ అయిపోయారు. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకొండేది 70 రోజులు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 175 సీట్లకి మెజారిటీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది. ప్రజలకు సుపరిపాలన వస్తుంది, ప్రజలకు సుపరిపాలన వస్తుంది. వ్యక్తి ఇంకో వ్యక్తి బిల్డింగ్ కొనాలన్నా, షాప్ కొనాలన్నా అసలు నాయకుల యొక్క పర్మిషన్ తీసుకోవాలంటే ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇంకా అందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు. వ్యాపారస్తులు అయితే మరీ పూర్తిగా వెక్స్ అయిపోయారు. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకొండేది 70 రోజులు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 175 సీట్లకి మెజారిటీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది. ప్రజలకు సుపరిపాలన వస్తుంది, ప్రజలకు సుపరిపాలన వస్తుంది. నేను చెప్తున్నాను, మళ్ళా పరిపాలన వస్తే పాత పద్ధతిలో బిల్డింగ్ అప్రూవల్ అయినా, లేఅవుట్లు అప్రూవల్ అయినా ఆన్లైన్లో చేస్తాం. ఎవరిని అప్రోచ్ కానీ అవసరం లేదు. ఖచ్చితంగా చేసి చూపిస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వం ఒకటి చేస్తే వచ్చే ప్రభుత్వం అంతకంటే బెటర్గా చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ అవి తీసేయం. జగన్మోహన్ రెడ్డి లాగా అన్నా క్యాంటీన్ తీసేయండి, అది తీసేయండి, క్రిస్మస్ తోఫా తీసేయండి, ఇవన్నీ సంక్రాంతి తోఫా కానుక తీసేయండి చేసాడు. తప్పది. పక్క రాష్ట్రంలో స్టాలిన్ చూసి నేర్చుకోవచ్చు. ఆయన రాగానే అమ్మా క్యాంటీన్స్ అట్లే వస్తాను, అదే పేరుతో వస్తా అన్నాడు. హ్యాట్సప్ టు హిమ్. అది పరిపాలన. దానికంటే ఇంకేమన్నా మెరుగు చెయ్యి. అంతేగాని చక్కగా 2,25,000 మంది భోంచేస్తుంటే ఎత్తేసాడు. కాబట్టి ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం చేస్తుంటే మంచిగా ఉండే అన్ని కంటిన్యూ చేస్తారు, ఎప్పుడు తగ్గించరు. దానికంటే బెటర్గా చేయడం జరుగుతుంది. డివిజన్ చిన్న బజార్ నుంచి గిడ్డంగి ఇది వరకు ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, నెల్లూరు నగర అభివృద్ధి దాత పొంగూరు నారాయణ గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏ కార్యక్రమైనా గతంలో అయినా జన్మభూమి కార్యక్రమం నుంచి, శ్రమదానం కార్యక్రమం నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి, చిన్నబజార్ రోడ్డు వేసినామంటే తెలుగుదేశమే, ఇక్కడ గిడ్డంగిది రోడ్డు వేసామంటే తెలుగుదేశమే, ఎక్కడ చేసినా తెలుగుదేశమే. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇక్కడ అనేక కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కార్పొరేషన్ని ఇంత డెవలప్ చేసింది మంత్రి నారాయణ గారు. అక్కడ దర్గా డెవలప్ చేసింది మంత్రి నారాయణ గారు. ఆ రోజుల్లో ఆయన ఎన్నో కోట్లు నిధులు తీసుకొచ్చి అండర్ డ్రైనేజీ అందరికీ దోమల బెడద తగ్గించాలని తీసుకొచ్చిన దాత పొంగూరు నారాయణ గారు. అలాంటి అండర్ డ్రైనేజీని 85% పూర్తయిన దానికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పని, తెలుగుదేశం వారికి పేరు వస్తుందని అక్కడ స్టాప్ చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ. అంటే ప్రజలకు సంక్షేమం అవసరం లేదు, వాళ్ళ పార్టీయే చూడాల. అలాగే మనం అన్ని టిట్కో ఇల్లు ఇచ్చాం, ఇంతవరకు కూడా గృహప్రవేశాలు సగం కూడా కాలేదు, వాటికి కూడా వాళ్ళ కలర్ వేశారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనిని వాళ్ళు కలర్ వేసుకొని మాది అనే రాగా ఉంది. అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ దౌర్జన్యం, ఎక్కడ కూడా వాళ్ళ ఫ్లెక్సీలు, వాళ్ళ దౌర్జన్యం, ఆ దౌర్జన్యం అంతా అయిపోయింది. ఇప్పుడు మంత్రి నారాయణ గారు మళ్ళా నెక్స్ట్ మంత్రి, ఈ నెల్లూరుకి అభివృద్ధి చేసేదానికి మళ్ళా ఆయన్ని మనం ఎమ్మెల్యే చేసుకొని మంత్రి పదవి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు రైట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తి, సైడ్ ఉప ముఖ్యమంత్రి కూడా మన మంత్రి నారాయణ గారే. ఈరోజు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం ప్రభంజనం ఉంటుంది. నారాయణ గారు ఇక్కడ సిటీలో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అందరూ కూడా శపథం చేస్తున్నారు. అందరూ తెలుగుదేశం ప్రభుత్వం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఆడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళా ఉప ముఖ్యమంత్రి నారాయణ గారు.